గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్పై అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలో టెన్షన్ పెరుగుతోంది. మేయర్ పీఠం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు టీడీపీ వైసీపీ నేతలు. కార్పొరేటర్లను క్యాంపులకు తరలిస్తున్నారు. టీడీపీ మలేషియాలో క్యాంపు పెడితే వైసీపీ ఏమో శ్రీలంకలో క్యాంపు ఏర్పాటు చేసింది. జీవీఎంసీలో ఈ నెల 19న జరగనున్న అవిశ్వాస తీర్మానం రోజున మేయర్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కూటమి చూస్తుంటే అవిశ్వాసం వీగిపోయేలా చేసేందుకు వైసీపీ శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే కూటమితో టచ్ లోకి వెళ్లారు గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు వైసీపీ కార్పొరేటర్ వంశీరెడ్డి. వస్తున్నారనమాట. ఎవరిని మనం బలవంత పెట్టేదేం లేదు. ఎవరు స్వతహాగా వస్తే వాళ్ళు తీసుకుంటున్నాం అంటే చాలా మంది ఉన్నారు, అందరూ ఉన్నారు. మ్యాజిక్ వచ్చినట్టే ఖచ్చితంగా గెలుస్తాం. ఎవరిని మేము బలవంతం పెట్టట్లేదు. ఇది మాత్రం మేము చెప్పేది. అయితే తనకు జీవీఎంసీలో కీలక పదవినిస్తేనే వస్తానని తిప్పల వంశీరెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బెంగళూరు నుంచి క్యాంపును మార్చేసి శ్రీలంక సహా 3 చోట్ల వేర్వేరుగా కార్పొరేటర్ల క్యాంపులు పెట్టి తమ వారు మరింత మంది చేజారిపోకుండా ఉండేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది వైసీపీ. తాజా పరిణామాలతో మరింత అప్రమత్తమైంది కూటమి. ఉన్నవారిని ఉన్నట్టుగా మలేషియా క్యాంపుకు తరలించే ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే తొలి విడతలో 26 మంది టీడీపీ కార్పొరేటర్లు మలేషియా ఫ్లైట్ ఎక్కితే రెండో విడతలో 12 మంది కార్పొరేటర్లు మలేషియాకు బయలుదేరారు. ఆదివారం మూడో విడతగా మరికొంతమంది కూటమి కార్పొరేటర్లు మలేషియా క్యాంప్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మేయర్పై అవిశ్వాసం నెగ్గాలంటే 2/3 మద్దతు ఉండాలి. అవిశ్వాసం రోజున 74 మంది సభ్యులు హాజరై అవిశ్వాసానికి మద్దతు ప్రకటిస్తేనే అవిశ్వాసం నెగ్గుతుంది, లేదంటే వీగిపోతుంది. 34 మంది తమతోనే ఉన్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు. తమకు మ్యాజిక్ ఫిగర్ ఉందని కూటమి నేతలు చెప్తున్నప్పటికీ వారికి 70 మంది సభ్యుల బలం మాత్రమే ఉన్నట్టు చర్చ జరుగుతోంది. మిగిలిన వారిలో సిపిఎం సభ్యుడు మేయర్పై అవిశ్వాసానికి కౌన్సిల్లో హాజరయ్యే అవకాశం లేదు. ఇక మరో 4గురిపై గురిపెట్టింది కూటమి. ఆ 4 వస్తే తమ పని అయిపోతుందనే భావనలో ఉంది. సిపిఐ కార్పొరేటర్ స్టాలిన్ తో పాటు వైసీపీ నుంచి బయటకు వెళ్లిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కుమార్తె పైన కూటమి నేతలు ఆశలు పెట్టుకున్నారు. కూటమి పార్టీలు అటు వైసీపీ నేతలు అవిశ్వాస తీర్మానంపై పట్టుదలగా ఉండడంతో అంది వచ్చిన ఈ అవకాశంతో జీవీఎంసీ కార్పొరేటర్లు కొంతమంది ఇండియాలో, మరికొంతమంది విదేశాల్లోని క్యాంపుల్లో ఎంజాయ్ చేస్తున్నారు.